పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. మేము చాలా రోజుల నుంచి, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచైనా ఆర్గానిక్ల మందు కనుక్కోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాము. ఇంతవరకు కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఒక 2-3 నెలలు పెట్టి వేరే విధంగా మనం చేసుకుని కొద్దిగా కాస్ట్లీ అయినా కానీ పర్వాలేదు. ముందుకు ఈ మందు లేకుండా ఇది కంట్రోల్ అవుతుందా కాదని చూసుకునేందుకోసమే ఎన్నెన్నో పైసలు ఖర్చు కానీ అని చెప్పి చేపించాము. ఇంచుమించు ఈడ కూడాను వీళ్ళకి మొదటి నుంచే ఇస్తున్నాము. ఎందుకు వీళ్ళకి మాత్రం మొదటి నుంచి ఇస్తున్నామంటే, ఏదో ఒక పంట పోయినా కానీ నన్ను ఏమన్నా 2 చిట్టగానన్నా ఉంటాడు. మిగిలిన వాళ్ళకి ఇచ్చినామనుకోండి, ఏదో చిన్నగా అయిపోయిన వెంటనే పొన్నుస్వామి గారు మమ్మల్ని పాడు చేసేసినారని అందరు చెప్తారనే ఉద్దేశం మీదనే ఈయనకి ఈడ మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఈయనకి వరంగల్లో ఇంకొక ఆయన ఇస్తున్నాము. ఆయన కూడా మేము పొద్దున్నే పోయి వచ్చాము. అసలు మనం ఊహించిన ఖాతాలు దాని ఉంది. అది కంప్లీట్గా ఆర్గానికే. ఇది ఎందుకు మనం ఆర్గానిక్ చేస్తున్నామంటే, రాబోయే కాలంలో రైతులు బాగుపడాలనే ఉద్దేశం మీద ఆర్గానిక్ ఉంటే కొన్ని పైసలు ఎక్కువ వాళ్ళకి దొరుకుతుంది. దీన్ని మనం ఎట్టనా తీసుకెళ్ళిపోయి రైతులతోటి పరిస్థితులు బాగా చేయాలి అనే ఉద్దేశం మీదనే మనం ఇంత ఒక పరిశోధనలు మనకు ఎన్ని పైసలు ఖర్చు అయినా కానీ, ఆ పైసలు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి చేసాము. ఇప్పుడు కొద్దిగా సక్సెస్ అయింది. తెగులు వరకు సక్సెస్ అయిపోయినాము. ముడతల వరకు కూడా సక్సెస్ అయినాము. పురుగు ఒకటి ఉంది, అది కూడా కొన్ని రోజుల్లో మేము చేసిన తర్వాత ఈ సంవత్సరం సరే వీళ్ళది పచ్చికాయలు, వీళ్ళ దీన్ని మనం ఏం చేసేందుకు కుదరదు. వరంగల్లో ఒక ఆయన ఇచ్చిన ఆయన దీన్ని పండ్లు కోసుకున్న తర్వాత ఆ పండ్లను మనం టెస్టింగ్ ఇచ్చి దాని విషం ఉందా లేదా అవన్నీ చూసుకుని, విషం లేకపోతేనంటే పెద్ద ఎత్తున చేసేందుకు ఏర్పాటు చేస్తాము. విషం కొద్దిగా ఉంది అని అనుకుంటున్నట్టే దానికి మనం ఏం చేయాలని చేసుకుని రైతులు ముందుకు బాగుపడాలి. నేను ఎప్పటి నుంచి చెప్పేది కూడా అదే. మనది ఏమున్నాయి, మనం ఈరోజు ఉంటాము రేపు పోతాము. సరసాయిగా ఉండేవాళ్ళు రైతులే. ఈయన కావాలంటే ఈయన కొడుకు, మళ్ళీ ఆయన కొడుకు అట్లా మనం వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు బాగుండాలనే ఉద్దేశం మీదనే మనం ఇంత బాధలు పడుతున్నాము. ఏదో దేవుడి దయ వల్ల మనకు దొరికింది, మంచిగా దొరికింది. ఇప్పుడు నాకు మనసు కొద్దిగా తిరుపతిగా ఉంది, కానీ పూర్తి తిరుపతి మాత్రం లేదు. కాయలు వచ్చిన తర్వాత కాయలు టెస్టింగ్ ఇచ్చిన తర్వాత దీనిలో విషయం లేదని చెప్పి అప్పుడు మనం కొద్దిగా తిరుపతి పడతాము. ఎందుకంటే మొత్తం ఓవరాల్ అందరు ఇవ్వాలన్నా కానీ మన వల్ల కానివని ఈ ఆర్గానిక్లో సరే ఏదైనా కానీ మనం ఈ దారిలోనే మనం ముందుకు పోయినామంటే అందరికీ అన్నీ దొరికి మనుషులు ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్లు తింటే రోగాలు కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం. అందుకోసం ఆ ప్రయత్నం మీద ఉంటున్నాము. ఈయన కూడా చాలా రోజుల నుంచి మా దగ్గరనే మా మందుల్ని, అంటే మొట్టమొదట్లో మేము ఆయిల్ వాడుకునేటప్పుడు అందరూ మమ్మల్ని ఎగతాళి చేశారు. ఆ టైంలో కూడా నేను చేస్తా సార్ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే ఒక్క సుక్క మందు కూడా ఎక్కడ కూడా కొనుక్కోకుండా మొత్తం ఆయిల్ సంబంధించినదే వాడుకుని ఈరోజు ఇంత డెవలప్ అయ్యారు. ఇప్పుడు మీ పరిస్థితులు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి కెమికల్ వాడుకున్న దానికి ఇప్పటికి ఎట్లా ఉంది? కెమికల్కి దీనికి ఒక నెల రోజులు
పంట ఒక 4 కోతలు పంట ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది సార్, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు 4 నెలలు తెంపేది మనం 5 నెలలు కూడా తెంపుతున్నాం ఈ పద్ధతిలో చేసుకుంటే. నువ్వు ఒక నెల తెప్పించంటే ఫైనాన్షియల్ ఎట్లా ఉందని, ఆ మందులు కొట్టుకునేటప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా ఉంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా ఉందని. ఖర్చు అంతే ఉన్నా కానీ కూడా దిగుబడి పెరిగింది కదా సార్. దిగుబడి పెరిగింది, మనకు క్వాలిటీ పెరుగుతుంది, మనకు మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుంది. మనకు రేట్ అంటే ఊరికి మామూలు గాడి గుర్ర అంతా ఒకటి చేరి వాళ్ళు రేట్లు పెట్టారు, కానీ ఇప్పుడు నుంచి మనకు ఇది క్లియర్ అయినాయంటే మాత్రం ఆర్గానిక్ అని పెట్టుకొని సర్టిఫికేట్ అమ్ముకోండి ఇంకా ఎక్కువ రేట్ అది కూడా మార్కెట్ లోనే మనకు రేట్ ఎక్కువ వస్తుంది. ఓకే, మామూలుగా వాడితో పోయి అమ్మేటప్పుడైనా మన దీనికి రేట్ ఎక్కువ. మనకు ఫైనల్ గా తినేవాడు చెప్తున్నాడు మనకు బాగుంది అని. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 4 రోజులు బయట పెట్టినా బాగున్నాయి అంటే అది మనకు మంచి రిజల్ట్. అమ్మేటాడు కదా సార్, తినేటోడు చెప్తున్నాడు మనకు. తినేటోన్ రిపోర్ట్ కూడా వస్తుంది మనకు. వాడు రీటైల్ అమ్మినానికి వాడు చెప్తాడు రేపు ఇదే తీసుకుంటా అని. వాడు వచ్చి హోల్సేలర్ దగ్గర నాకు నిన్న ఇచ్చి ఇదే మిరపకాయలు కావాలని వాడు అడుగుతాడు. వాడు మళ్ళీ కొట్టోడు మనని అడుగుతాడు, వానికి పలానానికి ఇదే కావాలంటే అది మనకు పనిచేస్తున్నట్టే. ముందుకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అన్ని బాగానే మంచిగా ఉన్నాయి సార్. లేదు ఊరికి నా అడుగుతున్నాను సార్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాం సార్, 8 సంవత్సరాల నుంచి చూడం కదా సార్. 8వ సంవత్సరం కదా సార్ ఇది. మీ దగ్గర మందు స్టార్ట్ అయిన నుంచి 8వ సంవత్సరం అయితే. సరే, మీరు బాగుంటే సార్ మాకు మంచిగానే ఉన్నాం సార్, చాలా బాగుంది. ఇది ఇటు ఇన్ని ఉన్నాయి. ఇది తెగిలిది కాదు, నీకు ముడతది. ఇది ఒక ఐటం, ఇది ఒక ఐటం. ఇది ముడతగా ఇది ఏం చేయాలంటే 7-8 రోజులు మళ్ళీ వాడతాం కొట్టే టైంకి. ఊరి 10 చెట్లు మొత్తం కొట్టిపెట్టు. కొట్టింటే ముడత లాగానే ఉండింది అనుకో, ఇది కూడా చేసుకోవచ్చు మనం. 2.5, 4, 5 ml ఇది వేసుకొని కొట్టుకుని నాకు చెప్పు. ఒక 5 లీటర్ల నీళ్ళలో పోసుకుని కొట్టుకో. ఇది కొట్టినప్పుడు అది అవసరం లేదు, అది అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. ఇది దోమకే, ఇది కూడా దోమకే. దేనికైనా కొట్టు. నీ దేల దోమ ఉంటే దాన్ని కొట్టి చూడాలి. దోమ అంటే ఇంట్లో ఉంటుంది, కాకరలో మనకి మెయిన్ ముడత. దానికి చూసుకో, దోమకి దీనికి చూసుకో. సరే, వస్తాం మళ్ళా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.